హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి శనగలు ఉప్పు శనగలుగా ఎలా తయారవుతాయో చూద్దామండి. చిన్నప్పటి నుంచి ఇవి ఎలా చేస్తారు అని అనుకునేదాన్ని, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. వెంటనే 5 నిమిషాల్లో అయిపోతుంది. మనం కూడా చేసేయచ్చు, ఇంట్లో ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. టీ గ్లాస్ దాకా నేను శనగలు తీసుకున్నాను. ముందుగా అయితే వీటిలో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకోవాలండి. నేనైతే తీసాను రాళ్ళు. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. గ్లాస్ దాకా అయితే ఇందాక నేను టీ గ్లాస్ చూపించాను కదండి, దాన్ని కొంచెం ఎక్కువ తీసుకోండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ తీసుకోవచ్చు. మళ్ళీ సాల్ట్ మళ్ళీ వేరే అంటే కర్రీలో యూజ్ చేయకూడదండి. మనం కేక్ ట్రై చేస్తే దానికి యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ అయిపోతుంది ఈ సాల్ట్. ఇవి మొత్తం పాప్కార్న్ అదే పుట్నాలు అయ్యేసరికి. శనగలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకుంటున్నాను. కొన్ని వేసి వేయించుతున్నాను. హై ఫ్లేమ్ మీద వేయించాలండి, మీడియం ఫ్లేమ్ కాదు. హై ఫ్లేమ్లో వేస్తే స్పీడ్గా అవి పాపప్ అవుతూ ఉంటాయండి, పుట్నాలుగా మారుతాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గరిటెతో ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి. అవి త్వరగా పాపప్ అవుతూ ఉంటాయి, పుట్నాలుగా మారిపోతాయి. చూడండి, 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఈజీగా. ఈ ఫస్ట్ వేసినవి సరిగా అంటే త్వరగా అవ్వలేదు, కానీ సెకండ్ టైం వేసినవి బాగా వచ్చాయండి. అంటే ఎక్కువ టైం, ఇవి ఫస్ట్ వేసినవి ఎక్కువ టైం తీసుకున్నవి, రెండోసారి వేసినవి స్పీడ్ అప్ అయిపోయి వెంటనే పాపప్ అయినాయండి, అంటే పుట్నాలుగా మారిపోయినాయి. చూడండి, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చాయి. నేనైతే అసలు అనుకోలేదండి ఈ విధంగా వస్తాయని. అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, అందుకని వస్తాయి అనుకోలేదు. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉంటే ఈజీగా అయిపోతాయండి వెంటనే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది అంటండి. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, మొత్తం అవుతున్నాయి. ఇవి సెకండ్ టైం వేసినవండి. ఫస్ట్ టైం వాటికన్నా సెకండ్ టైం వేసినవి బాగా వచ్చినాయి. ఇంతేనండి, ఈజీగా అయిపోతుంది. ఇవి మూడోసారి వేసినవండి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. మిగతావి కూడా వేసుకున్నానండి. త్వరగా అయిపోతుంది 5 నిమిషాల్లో. ఈ సాల్ట్ మళ్ళీ కూరల్లో యూజ్ చేయకూడదండి. చూసారు కండి అవుట్పుట్ ఎలా ఉందో. నేనే నమ్మలేదు ఇలా వస్తాయని. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఉప్పు శనగలుగా మారిపోయినవి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.